మహానాడు వాస్తవానికి ఇది ఒక తెలుగుదేశానికి ఒక పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి కడపలో జరగబోతుంది కాబట్టి చాలా పెద్ద ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. అదిగాక ఈసారి వై నాట్ పులివెందుల అనేది టార్గెట్గా చూస్తున్నారా? అదిగాక యువ రక్తంతో పరుగులెత్తుతున్నటువంటి ఒక టీడీపీ పార్టీ, అది నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరగబోతుంది. అట్టహాసంగా జరగబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఉన్నది గవర్నమెంట్ టీడీపీదే కాబట్టి చాలా సునాయాసంగా అయిపోతుందా పనులన్నీ అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. నిజంగా దీంట్లో ఎలాంటి ఆటుపోట్లు ఉంటాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు మహానాడు నిర్వహణ అనేది తెలుగుదేశం పార్టీకి ఎవరో కొత్తగా నేర్పాల్సిన పని కాదు. చాలా కాలంగా మహానాడు నిర్వహణని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అదొక క్రమశిక్షణతోటి అట్లా చేస్తూ పోతూ ఉంటారు. వాళ్ళకేమీ ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు మీరన్న దాంట్లో ఏంటంటే అధికారంలో ఉంది కాబట్టి ఈజీగా అయిపోతుందా అంటున్నారు. అధికారంలో ఉంటే ఇంకా కొంచెం కష్టం అవుతుంది. ఎందుకు అంటే మీకు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అయితే ఆయన మిగతా విషయాలు ఎట్లా ఉన్నా కానీ ఆయనకి ఎవరైనా బ్లేమ్ చేస్తారేమో, ఎవరైనా ఆక్షేపిస్తారేమో, ఎవరైనా మనల్ని విమర్శిస్తారేమో, అట్లా జరగకూడదు అన్న ఉద్దేశంలో ఉంటాడు ఆయన. ఎవడు తిట్టినా పర్వాలేదు, మన పని కానిద్దాం అన్న ఉద్దేశం చంద్రబాబు నాయుడుకు ఉండదు. చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏంటి అంటే మనం సిస్టమేటిక్గా చేయాలి, ఎవరు ఆక్షేపించడానికి వీలు లేకుండా మనం చెయ్యాలి అన్న ఉద్దేశంలో ఉంటాడు. కాబట్టి ఈ మహానాడులో ఈ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం కానీ, దానికి సంబంధించిన ఈ యంత్ర సామాగ్రి లేకపోతే ఇటువంటివి వాడటం కానీ, ఇటువంటి వాటికి ఖచ్చితంగా దూరంగా ఉంటారు. మీరు వెళ్ళి కావాలంటే చూడండి. ఈవెన్ ఆ గ్రౌండ్ క్లియరెన్స్లు అవి ఇవి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ మెషినరీ తోటి చేయించినా కానీ దానికి సంబంధించిన బిల్స్ చెల్లించేస్తూ ఉంటారు. మనం మామూలుగా చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిద్ధం మీటింగులు పెట్టాడు. సిద్ధం మీటింగులు అన్ని పార్టీ మీటింగులు పెట్టి వాటికి ఆర్టీసీ బస్సుల్ని వాడాడు. ఆర్టీసీ బస్సులకి నేను బిల్లు కడతానన్నాడు. ఇప్పటివరకు గట్ల అది 372 కోట్లు ఎంతో మొన్న లెక్క చూశారు. 372 కోట్లు ఆర్టీసీకి జగన్మోహన్ రెడ్డి బాకీ పడి ఉన్నాడు ఇప్పటికీ. అంటే ఎందుకు చెప్తున్నానంటే అట్లా ప్రభుత్వ యంత్రాంగాన్ని విచ్చలవిడిగా వాడేసుకుందాము అని చూసే వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదు. అయితే అది కాకుండా దాంట్లో ఫ్లెక్సీ బ్యానర్లకు కూడా దాదాపు 600 పైచీలకు కోట్లు, 650 కోట్ల పైచీలకు ఫ్లెక్సీ బ్యానర్లు కూడా వాడినట్టు తెలుస్తుంది సిద్ధం సభలకి. సో అసలు అదే కాదు, మీకు స్టేజీ వేయటం కూడా గవర్నమెంట్ మెషినరీతో వేయించారు. దానికి కారణం ఏం చెప్పాడంటే జగన్, ప్రైవేటు వాళ్ళు వేస్తే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అందుకని గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం గవర్నమెంట్ మెషినరీ వేయాలని చెప్పి వేయించుకున్నాడు. అప్పట్లో స్వామి భక్తి చాలా ఉండేది కదా, ఈ కలెక్టర్లు వాళ్ళు కూడా అందరూ జగన్మోహన్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా చేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేసరికి అటువంటివి ఉండవు, అటువంటివి చెయ్యరు. ఎవరన్నా పొరపాటున ఎవరన్నా చేసినా కానీ ఆ విషయం సీఎంకి తెలిస్తే పిలిచి మందలిస్తాడు, అట్లా చేయటానికి వీలు లేదు అని. అందుకనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ మహానాడు ఏర్పాట్లు మీరు చూసిరండి. మీకు అంతకుముందు ఒంగోలులో జరిగింది మహానాడు. ఒంగోలులో మహానాడు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. అప్పుడు అసలు బస్సుల్లో వస్తే బస్సు ఆపాడు, లారీల్లో వస్తే లారీలు ఆపాడు, కారులో వస్తే కార్లు ఆపాడు. నడుచుకుంటూ వచ్చారు 16 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ప్రజలు నడుచుకుంటూ ఒంగోలు మహానాడుకు వచ్చారు. ఇప్పుడు ఏంటంటే కొంచెం తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి బస్సుల్లో వచ్చినా, లారీల్లో వచ్చినా, టూ వీలర్లో వచ్చినా, ఈ కారు ఏ వెహికల్లో వచ్చినా ప్రాంగణం వరకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలామంది ఒంగోలులో ఎంత ఇబ్బంది పడ్డారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహానాడు వైపు వెళ్తున్నాం అంటే షేర్ ఆటోలు కూడా ఆపారు. షేర్ ఆటోలు ఎంతమంది పడతారు? 5గురు ఎక్కుతారు, 6గురు ఎక్కుతారు. నీకు ఓవర్లోడ్ అయితే వాళ్ళని దించాలి, షేర్ ఆటోని పంపించాలి.
కానీ దుర్మార్గంగా షేర్ ఆటోలను కూడా బంద్ చేశారు ఆ రోజున ఒంగోలు మహానాడు సందర్భంగా. అంటే ఇప్పుడు ఆ ఇబ్బంది ఉండదు. అవును. అంతకు మించి వేరేగా అధికార కార్యక్రమాలు ఏవి కూడా అక్కడ జరగడానికి వీల్లేదని ఇప్పటికే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అవి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇది ఒక కొత్త డైరెక్షన్, అంటే స్టేట్ డైరెక్షన్ ఇప్పుడు మారింది. ఇప్పుడు నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చినా, ఏ రిపోర్ట్ ఎటువంటి రిపోర్ట్లు వచ్చినా కానీ అన్నిటిలో కూడా ఏపీ ఈజ్ అ ప్రోగ్రెసివ్ స్టేట్ అనే వస్తున్నది. సో అందుకని ఆ డైరెక్షన్ని ఇంకా స్ట్రాంగ్గా ముందరికి తీసుకువెళ్ళే ఒక విధానాన్ని ఈ మహానాడు చూపిస్తుందనేది మాత్రం అది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.